ఇప్పుడు ఆయనను చేర్చుకున్నాడు, ఆయనను వెంబడించాలి. ఇక్కడ 3 విషయాలు మనకు 11వ వచనంలో జన సమూహములు అది తెలుసుకొని ఆ ఊరి ప్రజలట ఏం చేశారటంటే ఆయనను వెంబడించారు. దేవుణ్ణి వెంబడించడం అనేది మన జీవితంలో చాలా ఆశీర్వాదకరం. ఈ బెత్సైదా ప్రాంతములో ఆ ఊరికి వారు ఏకాంతంగా వెళ్ళి వారు ఏం చేస్తున్నారంటే జన సమూహములు ఆ శక్తి కలిగిన కార్యాలను గురించి తెలుసుకొని ఆ స్థలానికి వెంబడించి వెళ్ళిపోతున్నారు. కొంతమంది లోకంలో ఏమంటున్నారంటే ఎక్కడుంటే అక్కడనే కట్టుబడిపోతున్నారు, అట్లనే ఉంటున్నారు. మా లైఫ్ స్టైల్ ఇంతే, మా డినామినేషన్ ఇంతే, మా జీవితం ఇంతే, మేము ఇందులోనే కట్టుబడి ఉంటాం. కానీ ఈ ప్రజలు ఏం చేశారటంటే ఏకాంతముగా వెళ్ళి జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడించారు. దేవుని వాక్యాన్ని సారంగా ఎవరు నడుస్తారో దేవుడు వారికి స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడాడు. దేవుని దగ్గరికి రావాలి, వెంబడించాలి. వెంబడించడం అంటే ఏంటిదంటే వారు ప్రత్యేకంగా చేర్చబడుతున్నారు. చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ ప్రత్యేకంగా రావాలి, ప్రత్యేకంగా వెంబడించారు వీళ్ళు.